యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ గురించి పట్టించుకునే వారి పట్ల మీరు ఈరోజు వారికి సేవ చేయాలని భావిస్తారు. మీరు ఈరోజు ఎంత ఉదారంగా ఒక దానశీలుడుగా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉంటారు. మీ ఆప్తుల పట్ల అలాగే వారు కూడా మీ యొక్క ఉదార స్వభావం, సహాయపడే గుణానికి మీకు సర్వదా కృతజ్ఞులై ఉంటారు. మేషరాశి రొమాన్స్. మీ మైండ్లో ఉన్న అనేక విషయాలు మీ ఏకాగ్రతను, మీ టైంను హరించి వేస్తూ ఉండటంతో మీలో ఉండవలసిన శారీరక తృప్తి, వాంఛలు తగ్గిపోతున్నాయి. మీతో పాటు మీ పనిలో ఉండే సమస్యలను ఇంటికి తీసుకురాకండి. లేకపోతే మీ భాగస్వామి కోసం మీ మనసులో ఉండే ప్రణయభావాలకు ఇవి అడ్డు తగులుతాయి. ఆఫీసులో సంభవించే అనేక పరిణామాలపై ఇంటి దగ్గర కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే ఇంటిలో మీ అనురాగ బంధాలపై మీరు పూర్తిగా ఎలా ఫోకస్ చేయగలుగుతారు? మేషరాశి కెరియర్. మీరు ఏదైనా ఒక ఆఫీసులో పనిచేస్తున్నట్లయితే లేక ఒక విద్యార్థి అయి ఉన్నట్లయితే మీరు షెడ్యూలింగ్ మరియు ప్లానింగ్ పై ఫోకస్ చేయవలసిన రోజు ఇది. మీ బాధ్యతలను, మీటింగులను మరియు మీ లక్ష్యాలను వ్రాసి పెట్టుకోండి. ఈ పనులను చేయడానికి దొరికే టైంను గుర్తించండి. అలాగే వీటిని సాధించడానికి కావలసిన వనరుల గురించి కూడా. ఈ పని మీద మీ మైండ్ చాలా చురుకుగా పనిచేస్తుందని మీరు గ్రహిస్తారు. ఈరోజు మీరు చేసిన పనులన్నీ భవిష్యత్తులో బాగా ఉపకరిస్తాయి మీకు. మేషరాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో ఆస్తులను కొనడం కానీ అమ్మడం కానీ మీకు లాభసాటి అయిన కార్యకలాపం. భూమి ఖరీదు ప్రతి చోట కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అది సమీప భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది. అందుచేత రియల్ ఎస్టేట్ రంగంలో పాల్గొనడం, అలాగే అమ్మకాలు, కొనుగోలు చేయడం మీరు చాలా కాలం నుండి కొనసాగిస్తున్న వ్యాపారం. ప్రస్తుత కాలంలో మీకు చాలా లాభసాటి అయింది. తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీ ఆర్థిక ఆస్తులు, సంపద గణనీయంగా పెరిగి అభివృద్ధి సాధించినట్లు మీరు గమనిస్తారు. మేషరాశి హెల్త్. ఈరోజు మీరు తరచుగా బయట భోంచేయడంలో సంభవించిన ప్రభావాన్ని గమనిస్తారు. మళ్ళీ మామూలుగానే సాధారణ ఆహారం తీసుకోవడానికి మీరు సిద్ధపడతారు. మీ సిస్టమ్ను ప్రక్షాళన చేయడానికి నీటిని ఎక్కువగా త్రాగండి. బయట తినే కంటే ఇంట్లో శుచిగా, శుభ్రంగా, ఫ్రెష్గా చేసిన వంటకాలనే తినండి. మళ్ళీ మీ జీర్ణ వ్యవస్థ సరైన దారిలో పడ్డట్టు తొందరలోనే మీరు గమనిస్తారు. వృషభ రాశి ఓవర్వ్యూ. క్రొత్త స్నేహాలు చేయడానికి ఈరోజు మంచిది మీకు. సత్సంబంధాలు పెంపుకోవడంలో సాంఘికంగా కానీ వృత్తిపరంగా కానీ ఈ మాదిరి సూచనలు ఈరోజు అధికంగానే కనిపిస్తున్నాయి. మీ విషయంలో నెట్వర్కింగు, లాబీయింగు లేకపోతే కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో పాల్గొనటం ఎంతో లాభాలని, అదృష్టాన్ని చేకూరుస్తుంది. వృషభ రాశి రొమాన్స్. గత కొద్ది కాలంగా మీరు ఆసక్తికరమైన ఒక వ్యక్తిని కలవాలని ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు అటువంటి చాలా ఆసక్తికరమైన వ్యక్తితో మీరు కలుసుకోవచ్చు. ఈ అనుబంధం దానిలో ఎంతో తళుకును, బెళుకును, కాంతిపుంజాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే మీరిద్దరూ కూడా ఛాలెంజ్ అంటే ఇష్టపడేవారు, బోర్గా ఉండాలంటే ఇష్టపడనివారు. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా హుషారుగా, ఎప్పుడూ కులాసాగా ఉండేటట్లు చేయగలడు. అలాగే మీరు కూడా వారి విషయంలో ఇలాగే చేయవచ్చు. వృషభ రాశి కెరియర్. మిమ్మల్ని ముఖాముఖి చూడలేని ఒక వ్యక్తి ఈరోజు మీ జీవితాన్ని దుర్భరం చేయాలని చూస్తూ ఉంటాడు. మీ సీనియర్ల ముందు అతను ఒక చెడ్డ వ్యక్తిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అందుచేత మెలకువగా మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. ఈరోజు మీ పనులన్నిటినీ పూర్తి చేయండి. ఏ విధమైన వ్యతిరేకతను మీరు ఒప్పుకోవడానికి కుదరని పరిస్థితులను రానీయకండి. అలాగే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి కూడా. వృషభ రాశి ఫైనాన్స్. ఇంటికి సంబంధించినంత వరకు చేయవలసిన ఖర్చులు చాలా ఉన్నాయని గ్రహిస్తారు. మీరు ఈరోజు మీరు ఇంటిని కాస్త తిరిగి అలంకరించాలని, కొత్తగా రూపుదిద్దాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అటువంటి పని చేయడానికి ఇది మంచి టైం కూడా. ముందుకు సాగిపోండి. ఇంటికి కావలసిన ఫర్నిచర్ యొక్క అవసరాలను పరిశీలించండి. మీ ఇంటికి ఇటువంటి ఫర్నిచర్ వస్తువులు క్రొత్త రూపాన్ని, కొత్త ఊపిరిని ఇవ్వవచ్చు. అయితే ఖచ్చితంగా బడ్జెట్కు లోబడే ఉండండి. లేకపోతే ఈ కొనుగోళ్లు మీకు మనశ్శాంతి కంటే మనోవేదననే అధికంగా కలుగజేయవచ్చు. వృషభ రాశి హెల్త్. అధిక బరువుతో ఉండే పరిస్థితి ఇతరుల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఈరోజు అధిక బరువు నుండి బయటపడటానికి మీరు తగిన చర్యలు చేపట్టండి. భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా వీలైతే మీకు ఇష్టమైన, మీరు ఎంజాయ్ చేయగలిగే శారీరక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉండండి. లావుగా ఉండడం అన్నది మిమ్మల్ని శారీరకమైన అనేక రుగ్మతలకు గురి చేయటమే కాకుండా మీ మోడ్ను, మీ ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీయవచ్చు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మిథున రాశి ఓవర్వ్యూ. నమ్మకం, జాగ్రత్త చూపించడం అన్న వాటిపై ప్రాముఖ్యం ఉండే మీ సంబంధ బాంధవ్యాలు, అనుబంధాలు ఇంకా బలోపేతంగా తయారయ్యే టైం ఇది.
మీ ఆప్తులందరికీ ఇంకా దగ్గరై మీ జీవితంలో వారి ప్రాముఖ్యత విలువ ఏమిటో తెలుసుకుంటారు. ఈరోజు ఇదివరలో మీరు వారితో ఊరికే సరిపెట్టుకునేవారు, అయితే మీ సంబంధ బాంధవ్యాలను ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఎంతో ఉంది. మిథున రాశి రొమాన్స్. మీ వివాహం గురించి మీరు చర్చల మధ్యలో ఉన్నట్లయితే ఈరోజు ఈ చర్చలు మీరు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయని మీరు గ్రహిస్తారు. ఏ విధమైన పెద్ద అడ్డంకులను ఎదుర్కొనవలసి ఉండదు. మీరు ఆశించే ఎదురు చూస్తున్న ఫలితాలే వస్తాయి. చివరకు మీరు ఈ రోజు ఒక తేదీని కూడా నిర్ణయించవచ్చు. మిథున రాశి కెరియర్. ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అనేక ఆఫర్లు పరిశీలించి వాటి నుండి సరైన దానిని ఎంచుకోవడంలో అవకాశం కలిగి ఉన్న మిమ్మల్ని చూసి ఎవరైనా సరే అసూయపడే పొజిషన్లో మీరు ఉన్నట్లు గమనిస్తారు. అందుచేత ఈరోజు సరైన ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి మీకు కావలసినంత టైంను తీసుకొని వచ్చిన ఆఫర్ను వెంటనే అంగీకరించినట్లయితే మీకోసం ఎదురు చూస్తున్న ఇంకొక అనుకూలమైన ఆఫర్ను పోగొట్టుకోకుండా ఉండవలసిందిగా రికమెండ్ చేయబడుతున్నారు. మీ చేతిలో ఉన్న వివిధ అవకాశాలను శ్రద్ధగా పరిశీలించి తెలివిగా వాటన్నిటిలోకి మీకు అనువుగా సరైన దానిగా ఉన్నదనిపించిన దాన్నే ఎంచుకోండి. మిథున రాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు వేసుకున్న ప్రణాళికలన్నింటిలోనూ కూడా అభివృద్ధిని చూస్తారు. మీరు సంపాదించే దాంట్లో కొంత అభివృద్ధిని మీరు ఆశిస్తున్నారు. మీ రాబడిని పెంచుకునే మార్గంపై ఫోకస్ చేయండి. దానిని ఖర్చు చేయడానికి బదులుగా పొదుపుగా ఉండడం అన్నది విజయానికి కీలకమైన అంశం. మీరు జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించవచ్చు. అలాగే మీ రాబడిని పెంచుకునే విధానంపై దృష్టి పెట్టనవచ్చు. ఉభయత్రా మీరు లాభపడతారు. అదే మార్గంలో పయనిస్తూ ఉండండి. మీరు సరైన దిశలోనే ముందుకు సాగిపోతున్నారు. మిథున రాశి హెల్త్. మీరు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ రిలాక్స్ అవ్వాలని ఆశిస్తూ ఉంటే మీ మానసిక ఉద్రిక్తతను ఒత్తిడిని మీ నుండి తరిమి కొట్టివేయడం మరవకండి. బాడీ మసాజ్ చేయించుకోవడం వల్ల మీలో ఉండే ఉద్రిక్తతను వదులుచుకోవడమే కాదు, ఇది దీనితో పాటు మీకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. మీ శరీరాన్ని మీ మైండ్ని కూడా ఆ ఉద్రిక్తతను ఒత్తిడిని కూడా వదులుచుకోవడానికి మీరు కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ ఆలోచనలో స్పష్టతను ఏర్పరచుకొని ఈరోజు చివరకు మీ మనసును శాంతపరచుకోగలుగుతారు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. పెండింగ్లో ఉన్న లీగల్ కేసులన్నీ ఈరోజు మీకు అనుకూలంగా పరిష్కరించబడే అవకాశం ఉంది. మీ అదృష్టం కొద్దీ మంచి పొజిషన్లో ఉన్న వారందరూ మీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈరోజు మీరు లాభపడేది ఖాయం. ఏమైనప్పటికీ ఒక మంచి అనుభవం ఉన్న లాయర్ని పెట్టుకోండి. మీ తరఫున లాయరు మీకు విజయం చేకూరుస్తాడు తప్పకుండా. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామిని అపార్థం చేసుకోవచ్చు. ఫలితంగా మానసికంగా గాయపడటం జరుగుతుంది. నలుప్రక్కల మీ భాగస్వామి చెప్పడానికి ప్రయత్నిస్తున్న దానిని శ్రద్ధగా వినండి. అతను మీ మంచిని శ్రేయస్సునే వారి హృదయపూర్వకంగా కోరుతున్నారు. ఇటువంటి అపార్థం చేసుకోవడం అన్నది ఒక మంచివాడు అనిపించుకునే స్నేహితుని యొక్క జోక్యం వల్ల సంభవించినటువంటిది. మీ స్నేహితులు చేసిన దాన్ని ఏమీ పట్టించుకోకండి. మీ భాగస్వామిపైనే విశ్వాసం ఉంచండి. కర్కాటక రాశి కెరియర్. చాలా కాలం నుండి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలన్నీ చక్కదిద్దబడటంతో మీ పని నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగిపోతుంది పురోగతిలో. ఈరోజు అధికారంలో ఉండే కొందరు వ్యక్తులు మీకిష్టులై మీ వంకే తిరిగి చూస్తూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న మీ పని అంతా కూడా ఈరోజు పూర్తయిపోతుంది. మీ పేపర్ వర్క్ అంతటినీ పూర్తి కానిచ్చుకోండి. మీకు అనువుగా ఉన్న ఈ మంచి అవకాశాన్ని ఆసరాగా తీసుకుని అలాగే మీ డాక్యుమెంట్ అన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని సర్దుకోండి. మీ పని అంతా సవ్యంగా ఒక క్రమ పద్ధతిలో నెమ్మదిగా జరిగిపోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈరోజు మిమ్మల్ని కాంతితో ప్రకాశింపచేస్తూ ఒక వెలుగు వెలిగేటట్టు చేస్తుంది. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు ఆర్థిక సంబంధమైన అపజయాన్ని చూడాల్సి వస్తుంది. ఈ మధ్య మీరు అప్పు కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నట్లయితే ఈ రోజు మీరు ఒక దురదృష్టకరమైన వార్త వినవలసి వస్తుంది. బ్యాంకు మీ దరఖాస్తును నిరాకరించవచ్చు. మీరు ఆర్థిక సహాయం కోసం ఇతర మార్గాలను అన్వేషించడం తప్పనిసరి అవుతుంది. మీరు అదృష్టవంతులు కాదని కాదు, తొందరలోనే మీరు డబ్బును పోగు చేయగలరనే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మీరు ఆశిస్తున్న చోట నుండి మాత్రం కాదు. కర్కాటక రాశి హెల్త్. ఒకవేళ మీరు ఇటీవల కాలంలో రక్తపోటుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు ఒక పరిష్కారాన్ని కనిపెట్టి దీనిని చక్కబెట్టాలి. ఈరోజు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోకుండా జాగ్రత్తగా ఉండవలసిన రోజు. మీలో ఒత్తిడిని కూడా తగ్గించండి. మౌనంగా ఉంటూ ఎక్సర్సైజులు చేస్తూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వీలుగా ఉంటుంది. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు అనేక విషయాలలో తృప్తిగా ఉంటూ స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేద్దామని భావిస్తారు. టౌన్ ప్రక్కకు వెళ్ళి
మీ గదిలో ఇన్నాళ్ల నుండి తొడుగుకోకుండా వేలాడుతూ ఉన్న పార్టీ డ్రెస్సు దుమ్ము దులపండి. ఈరోజు ఎంజాయ్ చేయండి. పనిలో అన్ని అంశాలు మామూలుగానే ఉంటాయి. సింహరాశి రొమాన్స్. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే మీతో ఇటీవలే ప్రగల్భాలు పలుకుతూ ఉండే వ్యక్తి ఒకరు మిమ్మల్ని డేటింగ్పై వెళ్ళటానికి పిలిచి ఉండవచ్చు. గమనించండి జాగ్రత్తగా. ఇది ఒక చిరాకును పుట్టించే సంఘటనగా మారవచ్చు. అలాగే మీరు కూడా ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఇది ఏమీ మంచిది కాదు మీకు. ఈరోజు మీ గురించి మీరు జాగ్రత్త వహిస్తూ మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి. సింహరాశి కెరియర్. ఈరోజు పనిలో మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజేతగా మీరు నిలవాలంటే ఇతరులను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శకత్వం చూపించాల్సి ఉంటుంది మీరు. అలాగే వారిలో ఉండే సృజనాత్మక శక్తిని మరియు వారి ఉత్సాహాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకునేందుకు కూడా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ను పూర్తిగా ఉపయోగించడం ద్వారా వారిని ఉత్సాహపరచగలిగితే మీకు చాలా లాభం చేకూరుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీరు సాధించిన విజయం ఎంతో సహాయపడటమే కాకుండా మీ ఉద్యోగ అవకాశాలను కూడా వృద్ధి చేస్తుంది. సింహరాశి ఫైనాన్స్. క్రొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి ఇది అనువైన రోజు. కానీ ఈ రోజు మొదలుపెట్టిన వ్యాపారం లాభాలను అందించడానికి మీకు కొంత టైం పట్టవచ్చు. పురోభివృద్ధిని సాధించడంలో మీ విజయం కొంత నెమ్మదిగా జరుగుతున్నా అది స్థిరంగా ఒక పద్ధతి ప్రకారం సరైన మార్గంలోనే మీకు లభిస్తుంది. అయితే ఇది అంత తొందరగా జరిగేది మాత్రం కాదు. మీరు మీ కాలాన్ని మీ కృషిని పెట్టుబడిగా పెట్టి మీ వ్యాపారం పురోభివృద్ధిని పొందటానికి కొంతకాలం పాటు వేచి చూడగలరనిపిస్తే ఆ రోజు ఈ దిశగా ప్రారంభం చేయడానికి మంచి రోజు. సింహరాశి హెల్త్. ఈరోజు మీ మైండ్ను శాంతపరచడం పైనే ఫోకస్ చేయండి. అలాగే అవసరం అనిపించే ఇతర విషయాలపై కూడా మీ ఏకాగ్రతను ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరు ఏకాగ్రతతో నింపుకోవడానికి ధ్యానంలో మరియు దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఏకాగ్రతను పెట్టి ధ్యానం టెక్నిక్ను సాధన చేయండి. మీ మైండ్కు కావలసిన ప్రశాంతతను నిశ్చలత్వాన్ని కలిగించడానికి మీరు గురి చేసే ఫోకస్ మీ ఆరోగ్యం, పని, అలాగే మీ బంధుత్వాలు అన్నీ కూడా మెరుగవుతున్నట్లు గమనిస్తారు మీరు. కన్యా రాశి ఓవర్వ్యూ. ఇంతకాలంగా మిమ్మల్ని తీవ్ర మానసిక వేదనకు గురి చేసినటువంటి, మనస్సుకు ఆదుర్ద కలుగజేసినటువంటి ఒక క్లిష్ట సమస్యను మీ మైండ్ సునిశ్చితంగా ఈరోజు పరిశీలించి దానికి ఒక పరిష్కారాన్ని కనుగొంటుంది. చివరకు మీ బుద్ధి కుశలత, సహేతుకంగా ఉండే మీ ఆలోచన విధానం ఈరోజు మీకు అన్ని విజయాలనే సమకూర్చి పెడతాయి. కన్యా రాశి రొమాన్స్. మీరు వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి వద్ద నుండి మీరు కొన్ని పాజిటివ్ సంకేతాలను అందుకుంటారు. ఒక ప్రతిపాదనను చేస్తూ మీ అదృష్టాన్ని ప్రయత్నించవచ్చు. మీరు ఆశిస్తున్న జవాబును రాబట్టుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి. అయితే అదే టైంలో ఒకవేళ ప్రతిపాదన వెంటనే విజయవంతమైన ఫలితాలను ఇవ్వకపోతే నిరుత్సాహపడకండి. ఓపికతో ఉంటూ మీ కృషిని కొనసాగిస్తూనే ఉండండి అనుకూలమైన ఫలితాలను అందుకోవడానికి. కన్యా రాశి కెరియర్. ఒకవేళ మీరు ఒక కళాకారుడు కానీ లేక ఒక చేతి పనుల తయారీదారుడు కానీ అయి ఉంటే ఈరోజు మీ ఉత్పాదన బ్రహ్మాండంగా ఉంటుంది. మీలో ఉన్న సృజనాత్మక ధారలు ఈరోజు వెల్లువలా ప్రవహిస్తున్నట్లు మీరు గమనిస్తారు. అలాగే క్రొత్త ఊహలను, ఐడియాలను సృష్టించగలుగుతారు కళ్ళు దిగేలమనే రీతిలో. ఒకవేళ మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తున్నట్లయితే మీ పై అధికారులు ఈ ప్రాజెక్టులో మీరు మీ వంతు చేసే కృషిని గమనించి మిమ్మల్ని ఆర్థికంగా సత్కరిస్తారు, ఒక బోనస్ రూపంలో కానీ లేక ఒక ప్రమోషన్తో కానీ. కన్యా రాశి ఫైనాన్స్. విజయ సోపానం అధిష్ఠించడానికి దీర్ఘమైన ఎత్తైన మెట్లను ఎక్కడం చాలా కష్టమైంది, చాలా నెమ్మదిగా జరిగేది. మీ ఆర్థిక సంపాదన కొద్దిగా మందగించినట్లు మీరు భావిస్తారు. మీ రాబడిని పెంచుకోవాలని మీరు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ మీకు వచ్చే లాభాలలో సంభవిస్తున్న అలసత్వానికి, మందగొడితనాన్ని చూసి నిరుత్సాహపడవచ్చు. మీరు పెట్టుబడి పెట్టడంలో వేచి చూడడం, నిదానంగా నెమ్మదిగా అడుగులు వేయటం వల్ల ఈ ఆర్థిక పందెం లాంటి దాంట్లో విజయం వరిస్తుంది మిమ్మల్ని. మీ బడ్జెట్ మరియు ఆర్థిక ప్రణాళికల ప్రకారం వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఉండండి. కాలం గడిచే కొద్దీ మీరు లాభాలను చవిచూస్తారు. కొద్ది కాలంలో అనూహ్యంగా వచ్చే ఆర్థిక వృద్ధి మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇవ్వలేవు. కన్యా రాశి హెల్త్. ఈ రోజు మీ జీవితంలో సమతౌల్యాన్ని పాటించండి. ఒత్తిడి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భావన మీలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు శాంతియుతమైన కొన్ని క్షణాలను సంపాదించుకోవటానికి మీ ఆలోచనలను అన్నింటినీ కొంతసేపు ఒక ప్రక్కన పెట్టడానికి ప్రయత్నించండి. సరైన విధంగా మీరు విశ్రాంతిని పొందినట్లయితే ఏ పనినైనా సరే మీరు చేయగలరు అన్న ధైర్యం మీలో కలుగుతుంది. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమం వైపు ఆసక్తిని చూపిస్తారు.
ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. అది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఖచ్చితంగా కలుగజేస్తుంది. ఈ రకమైన చైతన్యం మిమ్మల్ని మీ భూమిపైనే స్థిరంగా ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. అందుచేత ఇలాంటి అలవాట్లను మీరు పెంపొందించుకోవటం మంచిది. తులారాశి రొమాన్స్. ఈరోజు మీరు చాలా సంతోషాన్ని పొందుతారు. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి భాగస్వామి మీ కుటుంబ సభ్యుల సమ్మతితో ఈనాటికి దొరికారు కాబట్టి ఇది మీకు ఒక అద్భుతమైన అనుభూతిని, ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీకు భవిష్యత్తులో అన్నీ మీకు సునాయాసంగా జరిగిపోయేటట్లు మీకోసం మీ భాగస్వామిని ఎంచుకోవడంలో సహాయపడినటువంటి కుటుంబానికి చెందిన వారిని మీ భాగస్వామిని ఎంచుకోవడంలో వారి అభిరుచి ఛాయిస్తూ మీరు సంతోషిస్తారు. మీ కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలతో మీరు మీ వివాహానికి తదితర కార్యక్రమాలను ప్రారంభించవచ్చు ఇప్పటి నుండే. తులారాశి కెరియర్. మీరు ఫ్యాషన్ రంగంలో లేక ఒక మోడల్గా పనిచేస్తూ ఉంటే మీకోసం మీ ఫోను నిరాఘాటంగా మోగుతూనే ఉన్నట్లు గమనిస్తారు. ఇటువంటి ఉత్పాదకతతో ఉండే ఫలప్రదమైన టైమును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీ పనిలో కొద్దిగా ఎక్కువ గంటల సేపు పనిచేయడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే క్రొత్త ప్రోత్సాహకరమైన పరిస్థితులపై మీరు ఆశ పెట్టుకోవచ్చు. ఈరోజు ఈ అవకాశాన్ని మీకు పనికి వచ్చేట్టు చేసుకోండి. తులారాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో స్పెక్యులేటివ్ పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గత కొద్ది కాలంగా పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన గురించి మీ స్నేహితులతో చర్చించడానికి భయపడకండి. వారు మిమ్మల్ని తెలివైన మార్గాన్ని నడిపిస్తారు. మీ మీద ప్రేమతో మీ శ్రేయస్సుని కాంక్షిస్తూ ఇటువంటి పెట్టుబడి విషయంలో మీరు ముందుకు సాగిపోవచ్చు. ఈ రోజు చివరికి ఇది మీకు మంచి లాభాలనే ఆర్జించి పెట్టవచ్చు. ఏమైనా ఒక ఛాన్స్ తీసుకుని చూడండి ఈరోజు. తులారాశి హెల్త్. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనవచ్చు. తరచుగా వస్తూ ఉండే నొప్పులతో, బాధలతో మీరు యాతన పడే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఈ సమస్య క్రమేపీ సమసిపోయి దీనికి కారణం కనిపెట్టడం కష్టమవుతుంది. అయితే మీరు మీ ఏకాగ్రతను, దృష్టిని పాజిటివ్ అంశాలపైనే పెట్టడం మంచిది. మీ శ్రేయస్సు దృష్ట్యా ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాటంతట అవే సర్దుమణిగి పోనివ్వండి. ఈసారికి మీరు మరీ అంతగా అనారోగ్యంతో బాధపడకూడదని ఆశించవచ్చు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ప్రశాంతంగా ఇంట్లోనే కాలక్షేపం చేసే రోజు ఈనాడు. ఇది మీ కుటుంబానికి చెప్పుకోదగ్గ మంచి కాలంగా అనిపిస్తుంది. అలాగే మీరు కూడా ఇంట్లో కలిసిమెలిసి ఉంటూ మీ అనుబంధాలను ఇంకా బలోపేతం చేసుకుంటారు. ఇటువంటి వాతావరణం మామూలుగా గడిచిపోయే కాల సాధారణ పరిస్థితి కూడా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం కొద్దిగా కష్టాలలో పడింది. దీనికి మీ భాగస్వామిని తప్పు పట్టుకొని బాధించకండి. ఏ విధంగానూ కూడా మీరు ఏ విధమైన మోసపూరిత లేక పగబట్టినట్లు ద్వేషభావంతో ప్రవర్తించకండి. మీ భాగస్వామి ఇంత క్రితం చేసిన కొన్ని విచక్షణారహితమైన పనులను దృష్టిలో పెట్టుకుని తిప్పికొట్టడానికి అన్నట్లుగా మీ భాగస్వామి ఎదురుగా వేరొకరిని అట్టహాసంగా పొగడటం వంటివి మీ ఇద్దరిలో శత్రుత్వాన్ని ఇంకా పెంచుతుంది. చివరికి మిమ్మల్ని ఇద్దరిని దీనావస్థలోకి తోసివేస్తూ మీ ఇద్దరికీ ఏమైనా చర్చించవలసిన సమస్యలు ఉంటే వాటిని గురించి స్వేచ్ఛగా, దాపరికం లేకుండా మాట్లాడుకోండి. అటు తరువాత ఒక నిర్ణయం తీసుకోండి. ఇద్దరు కలిసి మీ గాయాలను ఎలా రూపుమాపాలని. వృశ్చిక రాశి కెరియర్. కొద్ది కాలంగా మీరు మీ ప్రాజెక్టులను సునాయాసంగా పూర్తి చేయడంలో కష్టమవుతోందని మీరు గ్రహిస్తారు. మీ పనిలో వారి వైఖరితో ఆటంకాలను సృష్టించే వ్యక్తులు ఉండడం వల్లనే మీ పనికి అడ్డంకులు తగులుతున్నాయి. సర్దుకుపోలేని ఈ విధమైన వ్యక్తుల మధ్య పనిచేయడానికి మీరు వేరే మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది. మీలోని డిప్లొమాటిక్ నైపుణ్యాన్ని ముందుకు తీసుకురండి. ఒకవేళ ఇది కూడా విఫలమైతే వారిని అలాగే పట్టించుకోకుండా వదిలివేయటం నేర్చుకుని మీ పనిలో మీరు నిమగ్నం అవటమే మంచిది. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ రాబడి పెరిగే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. మీరు ఒక సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి అయినా సరే, లేక స్వయం ఉపాధి కలిగి ఉన్నా సరే, పని మీద ప్రయాణం చేయవలసి ఉన్న వాళ్లకు ఈ రోజంతా ప్రయాణానికే సరిపోతుంది. పైగా మీరు గనక ట్రావెల్స్ వ్యాపారంలో ఉన్నట్లయితే ఇతరులచే చేపట్టబడే ఈ ప్రయాణాలన్నింటి ద్వారా కూడా మీకు లాభాలు అధికంగా వస్తాయన్నమాట ప్రస్తుతం. వృశ్చిక రాశి హెల్త్. జాయింట్లలో ఉండే నొప్పులతో బాధపడుతూ ఉండేవారు ఈ రోజు కాస్త ఉపశమనం పొందుతారు. ఇటీవలే జాయింట్లలోని నొప్పిని నయం చేయడం జరిగింది. కానీ ఈ రోజు మీకు వాస్తవంగా ఏ విధమైన అసౌకర్యం ఉండకూడదు. మీ జాయింట్లకు సంబంధించిన చాలా కాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే ఈరోజు డాక్టర్ని కలవండి తప్పనిసరిగా. ప్రస్తుతానికి మీరేదో కాస్త బాగానే ఉన్నట్లు ఫీల్ అవుతున్నప్పటికీ కూడా డాక్టర్ని కలవటం అవసరం. ధనుర్రాశి ఓవర్వ్యూ. కుటుంబంతో కలిసి మీరు బయటకు సరదాగా వెడుతూ ఉండటం మీ అందరి మధ్య ప్రేమాభిమానాలను పెంపొందిస్తుంది.
మీ ఆప్తులతో కలిసి ఖుషీగా హాయిగా గడిపే కాలానికి సమతూకగలిగేది మరి ఏదీ లేదు. అలాగే మీరు సేద తీర్చుకొని మీ చుట్టూ ఉండే ఆప్తుల ప్రేమానురాగాలలో మునిగిపోతూ ఉండడం కూడా ఎంతో మంచిది. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ దీర్ఘకాలపు సంబంధాన్ని మరీ చప్పగా మరీ సాధారణంగా పసలేనిదిగా ఉన్న ప్రస్తుత స్థితి నుండి ఏ విధంగా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీరు మీ భాగస్వామి మీరిద్దరూ ఎంత హాయిగా కాలక్షేపం చేస్తున్నారంటే మొదట్లో ఉండే దగదగలు ఆ కాంతి మెరుపులు బదులుగా మీ సాధారణ అతి మామూలుగా ఉండే రొటీన్గా గడిచిపోతూ ఉండే ఈ రోజులు చోటు చేసుకున్నాయి. మీ ఇరువురి జీవితాలలోనూ సృజనాత్మకంగా సాహసవంతులుగా ఉండండి. ఈరోజు మీ ప్రణయ జీవితంలోకి విషయశక్తిని నింపడం ఎలాగా, మళ్ళీ ఆనందోత్సాహాలు ఎలా తీసుకురావాలనే ఊహలతో సృజనాత్మకంగా ఉండండి. ధనుర్రాశి కెరియర్. ఇటీవలి కాలంలో మీరు ఉద్యోగాన్ని మారాలని చూస్తున్నారు, కానీ ఇంతవరకు ఏమీ కాలేదు. అయితే ఈరోజు మీ సహచరుడు కానీ మీ సహోద్యోగి కానీ మీరు ఆపన్నహస్తం ఇవ్వవచ్చు. ఈ సహాయాన్ని స్వీకరించండి కృతజ్ఞతలతో. ఎందుకంటే మీరు ఎక్కడికి చేరుకోవాలనుకున్నారో అక్కడికే చేరుకుంటారు. ఉద్యోగ ద్వారాలను ఎప్పుడూ మూసివేయవద్దు. ధనుర్రాశి ఫైనాన్స్. మీరు స్వయం సంతృప్తికి అధిక ప్రాధాన్యతనిచ్చే రోజు ఇది. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవటానికి దేనికి వెనుకాడరు. ఈరోజు శ్రమకు కానివ్వండి, ఖర్చు విషయంలో కానివ్వండి, దేనికైనా సరే తిరిగి ఆలోచించరు. అయితే ఇంతకాలం కష్టపడి పనిచేసినందుకు మీ కృషికి పట్టుదలకు ఇటువంటి సౌకర్యాలకు మీరు అర్హులే. ముందుకు సాగిపోండి, మజా చేయండి. కానీ మీరు మాత్రం అతిగా మీ పరిధులను మాత్రం అతిక్రమించవద్దు. చివరికి మిమ్మల్ని అప్పుల్లోకి నెట్టివేసుకున్నట్లుగా తయారవుతుంది. ధనుర్రాశి హెల్త్. ఈరోజు మీ శరీరంలో ఎక్కడో ఒక చోట అసౌకర్యంగా ఉంటుందని తెలుసుకోండి. ఒకవేళ కొద్దిగా నొప్పి లేకపోతే శారీరకంగా ఏవైనా సమస్యలు తలెత్తబోతున్నాయని తెలిస్తే లైట్గా వ్యాయామం చేయండి, లేకపోతే యోగాభ్యాసం చేయండి ఈ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి. ఇటువంటి సమస్యలన్నీ సమసిపోయేవే, ఎల్లకాలం ఉండేవి కావు. కానీ మీరు దానిని గురించి గోరంతలు కొండంతలు అన్నట్లు చేయకుండా ఉంటే ఒక చిన్న సమస్యను పెద్దదిగా భూతద్దంలో చూడకండి. శాంతంగా ఈ రోజుకి దీనిని ఈజీగా తీసుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. మకర రాశి ఓవర్వ్యూ. మీరు ప్రజ్ఞావంతులైన వారి గ్రూపులో ప్రకాశిస్తూ కొనియాడబడతారు. మీ సహోద్యోగులు తోటి విద్యార్థులు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు. వారు ఏమంటున్నది మీరు వినలేకపోయినా సరే మీరు తెలివితేటలు లోకజ్ఞానం సంపాదించుకోవటంలో ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటుంది. మీరు మీ భాగస్వామి వద్ద నుండి ఒక ఉత్తేజకరమైన సందేశాన్ని అందుకుంటారు కాబట్టి వారిని తొందరలో కలవాలనే ఆతృత మీలో మొదలవుతుంది. మీరిద్దరూ కలిసి కాలక్షేపం చేయడానికి వీలుగా కాస్త టైంను దొరకబుచ్చుకోండి. మీ జీవితంలో ఎదురవుతూ ఉండే చిక్కులను బాధలను కాసేపు ప్రక్కన పెట్టి ఈనాటి మీ భాగస్వామితో గడిపిన మధుర క్షణాలు, మీరు పరస్పరం మార్చుకున్న మధుర భావాలు ప్రేమపూరితమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి ఉపకరిస్తాయి. మకర రాశి కెరియర్. పనిలో అన్ని విధాలైన పరిస్థితులతో సర్దుకుపోగలిగే మీ స్వభావం ఈరోజు మీకు లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఇది కొన్ని రివార్డులను గుర్తింపును తీసుకురావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే టైంలో మీకు కొన్ని అదనపు బాధ్యతలు అప్పగించబడినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. మీలో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి లభించిన ఒక మంచి అవకాశం వంటిది కాదు. ఇది మీ ఉద్యోగ అవకాశాలను కూడా ప్రోత్సహిస్తుంది. అందుచేత ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సందేహించకండి. మకర రాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక ప్రపంచంలో గొప్ప లాభాలను చూడగలరు. మీరు కొంతకాలంగా మీరు గట్టి కృషి చేస్తున్నారు ఒక క్రొత్త ప్రాజెక్టును చేజిక్కించుకోవాలని. చివరికి ఈ విజయం మిమ్మల్ని వరించవచ్చు. మారిన ఈ అదృష్టంతో మీరు ఉభయతారకంగా స్వల్ప మరియు దీర్ఘకాలిక లాభాలను పొందగలరు. ఈ రోజు మీరు పడే శ్రమ కృషితో మీరు నిజంగా లాభపడగలరు. మకర రాశి హెల్త్. తలనొప్పి అలసట మిమ్మల్ని వేధించవచ్చు. ఈరోజు మీరు తొందరలోనే అతి సులువుగా అలసిపోతున్నట్లు ఫీల్ అవుతారు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. మీరు చేపట్టే సొంత చర్యల వల్లే దీనిని అదుపు చేయవచ్చు. అందుచేత వీటిని పట్టించుకోకుండా లైట్గా తీసుకోండి. అనవసరంగా ఒత్తిడికి గురవ్వకుండా ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించడానికి యోగా ధ్యానం చేయండి. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి, లేకపోతే ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే ఒక రూమ్లో కూర్చొని పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి తలనొప్పిని తగ్గిపోయేటట్టు చేయడానికి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు. ఇలాంటి యాత్రలపై మీకు మక్కువ ఎక్కువ, ఆసక్తి మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు
ఆధ్యాత్మికత వైపు అభిలాషను ఆసక్తిని చూపిస్తున్నారు. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలతోనూ వ్యవహారాలతోనూ విశేషంగా పాల్గొంటే ముక్తి రక్తి కలుగుతాయని గమనించండి. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీకు కాబోయే వివాహ భాగస్వామిని గురించి మీ తల్లిదండ్రులను మీ అభిప్రాయాలతో అంగీకరింపచేసేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటే కొంతవరకు విజయాన్ని సాధిస్తారు. మీరు వారిని అంతగా ఒత్తిడి చేయకండి. వారు మీ కలయికపై మీకు వ్యతిరేక వైఖరిని అవలంబించవచ్చు. మీరు పెద్ద మనిషిగా ఉండి నిజాయితీ పరుడని అనిపిస్తే వారి వివాహానికి ఒప్పుకునే అవకాశం ఉంది ఈరోజు. కుంభరాశి కెరియర్. ఈరోజు మిమ్మల్ని ఎవరో అదృశ్యంగా ఉండి సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా మీరు ఫీల్ అవుతారు. బహుశా అది ఒక కౌన్సిలర్ కావచ్చు, లేదా జీవితంలో మీరు బాగా విశ్వసించే మీకు సరైన మార్గాన్ని సూచించే ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీకు ఈరోజు మీలో నెలకొని ఉన్న అనుమానాలను సంశయాలను నివృత్తి చేసి మీకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఉద్యోగ విషయంలో కానీ మీ చదువు విషయంలో కానీ మీలో ఉండే కన్ఫ్యూజన్ను తొలగిస్తూ మీరు అటువంటి వారి వైపే మొగ్గు చూపించండి ఈరోజు. కుంభరాశి ఫైనాన్స్. మీ వ్యాపార కార్యకలాపాలలో గమనించదగ్గ అభివృద్ధి కనిపిస్తుంది. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే మీ కార్యకలాపాలను ఇంకా విస్తృతపరచుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు ఈ రోజు ప్రస్తుతం మీకున్న అమ్మకాల పరిధి బాగానే లాభసాటిగానే ఉన్నప్పటికీ ఈ రోజు క్రొత్త క్లయింట్లను అదనంగా చేర్చుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తూనే ఉంటారు. మీకోసం ఎంతో పని ఎదురు చూస్తోంది. అందుచేత తెలివిగా పద్ధతి ప్రకారం ఉంటూ ఉండండి. మీ వైఖరిలో మీకు మేలు జరుగుతుంది. కుంభరాశి హెల్త్. ఈరోజు విశ్రాంతిని తీసుకుంటూ రిలాక్స్ అవ్వాల్సిన రోజు మీకు. మందకొడిగా బద్ధకంగా ఉండవలసిన రోజు కాదు. దీనికి బదులుగా నిద్ర మీద మానసిక శారీరక అలసత్వంపై దృష్టి పెట్టవలసిన రోజు. ఈ మాదిరి విశ్రాంతి రిలాక్స్ అవ్వటం అన్నవి మీ మైండ్కు శరీరానికి చాలా మేలు చేస్తాయి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లు గమనిస్తారు. ఏ విధమైన స్వలాభాన్ని ఆశించకుండా కేవలం దాని ద్వారా వచ్చే సంతోషాన్ని ఆనందాన్ని పొందడం కోసమే మీ స్నేహితులందరూ మీకు సహాయం చేయడానికి ఉవ్విళ్ళూరుతారు. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి మీ పట్ల నిజంగా అతుక్కుపోయేటట్లు ఉండడం గ్రహిస్తారు. మీరు ఈరోజు మీకు ఇది ఒక ప్రణయభరితమైన రోజు. రోజంతా కళ్ళల్లో ప్రేమను ఆప్యాయతను నింపుకొని మీ వంకే చూస్తున్నారు. మీరు కూడా వాళ్ళు మిమ్మల్ని ఏకాగ్రతతో చూస్తూ ఉండటం ఇష్టపడతారు. ఇదే మాదిరి ప్రేమను వారికి తిరిగి ఇవ్వండి. మీరు వాళ్ళ చూపుల్లో మునిగి తేలిన తర్వాత వారు మీ పట్ల ఎంతగానో చూపే శ్రద్ధాశక్తుల్లాగే మీ ప్రేమను అందుకోవటానికి అమితాశక్తిని ప్రదర్శిస్తారు. మీనరాశి కెరియర్. ఈరోజు మీలో ఉన్న అమోఘమైన కమ్యూనికేషన్ స్కిల్స్ను ప్రదర్శించగలుగుతారు. అయితే ఒక విశిష్టమైన నిపుణుడిగా పని సామర్థ్యం కలిగిన వాడుగా కనబడాలంటే మీ సీనియర్లతో మంచి సంబంధాలను పెట్టుకుని వారితో ఇంటరాక్ట్ చేయగలనే విశ్వాసం మీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మిమ్మల్ని ఛాలెంజింగ్ సంఘటనలు ఎదుర్కోవడమే కాదు, మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయంగా సాధించుకోవడానికి కూడా వీలు కలిగిస్తుంది. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు మీరు పాల్గొనబోయే కార్యకలాపాలలో ఉండే గేమ్ పేరు అట్టహాసంగా దర్జాగా కాలక్షేపం చేయటం. దుస్తుల దగ్గర నుండి నగలు దాకా అతి విలాసవంతమైన ఖరీదైన రెస్టారెంట్ల వరకు ప్రతిదాన్ని అనుభవించాలని, ఒక విధమైన మీ జీవన శైలిని తృప్తిపరచాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కాస్త సరదాగా హాయిగా కాలక్షేపం చేయదగ్గ టైమే ఇది. కానీ మీ పర్సును మరీ అతిగా ఉదారంగా తెరిచిపెట్టకండి. ఈరోజు సరదా కోసం ఆవేశంగా చేసే ఖర్చుల మధ్య, వివేకవంతంగా తెలివిగా చేసే ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని, సమతౌల్యాన్ని గమనించాలి మీరు ఈరోజు. మీనరాశి హెల్త్. ఈరోజు మీరు విపరీతమైనంత బిజీగా ఉన్నట్లు గమనిస్తారు. మీరు పనిలో ఎంత బిజీగా కూరుకుపోతారు అంటే మీ ఆరోగ్యం మీ బాగోగులు చూసుకునే టైం కూడా ఉండదు మీకు. ఏమైనా మిమ్మల్ని మీరే నిర్లక్ష్యం చేసుకోకండి. ఏమీ పట్టించుకున్నట్లుగా కనీసం మీ ఆఫీస్ కాంప్లెక్స్ చుట్టూ 20 నిమిషాల సేపు హాయిగా వాకింగ్ చేయండి. కాస్త టైంని చిక్కుబుచ్చుకొని ఎలాగోలాగా ఈ పని చేయండి.